స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారి యొక్క వివరాలను తెలియచేస్తూ ఉన్నాం. విజయవాడ మేత్రాసనం అవనగడ్డ విచారణ నుండి దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు మద్దాల బాయమ్మ, రాజు మరియు వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటున్న భాగ్యశీలను దేవుడు దీవించమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుటుంబంలో ఉన్న శోధనలను తొలగించి శాంతి సమాధానం దయచేయమని, బిడ్డల యొక్క ఉద్యోగ వివాహ విషయంలో దేవుని కృప చూపమని, కుటుంబంలో ఉన్న వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదింపమని, ఇక ముందు కూడా దేవుని మెండైన దీవెనలు కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములను ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా నుండి దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు బోయపాటి చంద్రకళ గారు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పెరంగిపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి మైకిల్ అగస్టిన్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్ర మేత్రాసనం నుండి కోకుటపల్లి విచారణ గాదే జోసినమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే సైమన్ రెడ్డి, గుండపు రెడ్డి, సుజాత కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం నుండి ఇబ్రహీంపట్నం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అద్విత్ మరియు అద్వైతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయవలని దామా జ్యోతి ప్రసాద్, కన్నేటి నరసింహారావు, దామా సురేష్, అభిజ్ఞ, దాసు, దామా రాజేష్, సాహితి మరియు కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలిని సమర్పించుచున్నారు. ఖమ్మం మేత్రాసనం నుండి సౌత్ విచారణ రాయరాల శ్యామల వారు కిడ్నీ సమస్య నుండి విడుదల పొందాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతూ రాయరాల జాయ్, ఫౌస్టీనా కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పన్నీరు వంశీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పన్నీరు రాజు, విమల, లిఖిత కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పించుచున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాసు భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు,
మరియు ప్రియ అనే బిడ్డకు వివాహం మంచిగా జరగాలని, ఆటంకాలు లేకుండా ఉండాలని, ప్రియ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వారికి మంచి భవిష్యత్తు అందజేయాలని కోరుకుంటూ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మ విజయకుమారి వారి 3వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుకుంటూ తుమ్మ ఇన్నారెడ్డి, దివ్య రవళి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం నుండి గుణదల విచారణ కీర్తిశేషులు ఆకరాతి చిన్నప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుకుంటూ ఆకురాతి మేరీ రోజ్, జోస్పిన్, కిషోర్, శ్యామల, నిర్మల, కిరణ్మయి, కల్పన, కుసుమ, నిఖిలేష్, కావ్య, రాజు, అభిషేక్, కీర్తన, ఆకాంక్ష, రీతు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం నుండి ఏప్రిల్ 26వ తారీఖు ఈరోజు సాగరతార వెళంగడి మాత పుణ్యక్షేత్రం వారి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో సాగరమాత భక్తులకు, పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారికి, సహాయ గురువుకు, ఆ పుణ్యక్షేత్రానికి వెళుతున్న భక్తులందరికీ సాగరతార వెళంగడి మాత పుణ్యక్షేత్రం మహోత్సవం సందర్భంగా వారందరికీ అమ్మ దీవెనలను అందించుతున్నాం. వీరందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ చేతులు జోడించి భక్తితో కళ్ళు మూసుకొని దేవుడిచ్చినటువంటి ఈ రోజును సంతోషంగా ప్రారంభిస్తూ మనందరినీ దేవుడు ఆశ్రయించాలని మనసారా కోరుకుంటూ భక్తితో ఈ దివ్యబలి పూజలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుడులారా, దేవుడు ప్రసాదించిన ఈ రోజును సంతోషంగా ప్రారంభించుకుంటూ ఇప్పటికే విధులకు వెళుతున్నవారు, ఉద్యోగాలకు వెళుతున్నవారు, పనులకు వెళుతున్నవారు వారందరినీ ఆస్వాదించాలని కోరుకుంటూ ఈరోజు ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఆత్మల పూజలు సమర్పిస్తున్నారో, కృతజ్ఞత పూజలు సమర్పిస్తున్నారో వీరందరినీ దేవుని పాదాల ముందు ఉంచుతూ ఈ రోజంతా అందరికీ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేతులు జోడించి భక్తితో ఈ దివ్యబలి పూజలు పాలు పంచుకుందాం. మనం చేసిన తప్పులను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా పాప విముక్తికి, రక్షణమునకు కారణకర్తవు మీరే. మీ ప్రియమైన కుమారుని శ్రమల ద్వారా విమోచన పొందిన మా విన్నపములను ఆలకించండి. మేము మీ యందు మీ వలననే జీవించుచు మీ యందే మా ఆనందమును కనుగొనున్నట్లు దయచూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించాడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పఠనము. దేవుడు యేసును సజీవుడిగా లేపుట వలన తన వాగ్దానములను నెరవేర్చియున్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 33 వరకు.
ఆ దినములలో పౌలు పిసిదియా మందలి అంతియోకులోని ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఇట్లు పలికెను: సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలయనా యెరూషలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసుకొనలేదు. అంతేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధృవపరిచిరి. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియూ కనబడకున్నను ఆయనను చంపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాను మీద నుండి దించి సమాధిలో ఉంచిరి. కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలియా నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాను. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి అయిన వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడిగా లేపుట వలన నెరవేర్చియున్నారు. 2వ కీర్తనలో ఈ విధముగా రాయబడి ఉన్నది: నీవు నా కుమారుడవు, ఈరోజు నేను నీకు తండ్రినైతిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతము. అందరూ: నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నేడు నేను నిన్ను కనియుంటిని. నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనాసునిగా చేసియుంటిని. నేను ప్రభువును శాసనమును ఎరిగించెదను. ప్రభు నాతో ఇట్లనెను: నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. అందరూ: నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నేడు నేను నిన్ను కనియుంటిని. నన్నడుగుము, నేను ఎల్ల జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదెను. ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసేదెను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టుదవు, మట్టి కుండవలే వారిని ముక్కలు ముక్కలు చేయుదువు. అందరూ: నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నేడు నేను నిన్ను కనియుంటిని. కనుక రాజులారా, మీరు జ్ఞానమును తెచ్చుకొనుడు. భూపతులారా, మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు. మీరు భయభక్తులతో గడగడలాడుచు ప్రభువును సేవింపుడు. అతని పాదములు ముద్దెడుకొనుడు. నీవు నా కుమారుడవు. అందరూ: నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నేడు నేను నిన్ను కనియుంటిని. గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ
కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త అధ్యాయము 14 పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థావరమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును స్థిరపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండినట్లును మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగరు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభములు. ఇది పాస్కా కాలం. ఈ పాస్కా కాలంలో మనం వినే ఈ వాక్యాలన్నీ కూడా క్రీస్తు ప్రభు తాను ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు కనిపిస్తూ వారికి ధైర్యాన్ని, బలాన్ని చేకూరుస్తూ తన యొక్క ప్రేమను వారికి పంచుతూ ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వారిని ఒక మహాశక్తిగా మార్చడం కోసమై ఉత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభు 8 సార్లు కనిపించి వారు చెప్తున్నటువంటి ఆ 3 బంగారు వాక్యాలను గుర్తుపెట్టుకుందాం. మీరు భయపడకండి, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని చెబుతూ తన శిష్యులకు కనిపిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. అందుకనే ఈ పాస్కా కాలంలో ఉత్థాన క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, బలాన్ని మనందరం పొందుతున్నాం. అయితే ఈనాటి పట్టణాలను మనం గమనిద్దాం. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26 నుండి 33 వరకు మనం చదువుకున్నాం. తల్లి శ్రీ సభ ఈ వాక్యం ద్వారా మనకు ఏం చెప్పాలని కోరుతూ ఉన్నారు అని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనం. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన మిత్రులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు బహిరంగంగా అందరి ముందు వచ్చి ఒకప్పుడు కత్తి పట్టుకొని ఎంతోమందిని చంపినటువంటి అదే పౌలు గారు ఈరోజు కలం పట్టుకొని ఎంతోమంది హృదయాలను మార్చే క్రమంలో, సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, గమనించండి అని చెబుతూ, దేవుని యందు భయభక్తులు కలిగిన సోదరులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. కాబట్టి ఆది క్రైస్తవులందరికీ కూడా ఈ అపోస్తులు వారికి నూరి పోస్తూ ఉన్నారు, ఇది మన కొరకే. ఎలైనా యెరూషలేములో నివసించు ప్రజలారా, వారి నాయకులను ఆయన రక్షకుడని గ్రహింపలేదు. ఇక్కడ మనందరం కూడా ఒక విషయం గమనించాలి. నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే నీకు వర్తింపు ఉంటుంది. ఉత్థాన క్రీస్తు ప్రభు వారికి కనిపించిన తర్వాత శిష్యులు వారందరూ కూడా గ్రహించారు, క్రీస్తే మన రక్షకుడు, ఆయన ఉత్థానంలోనే మనందరికీ కూడా మరి జీవం ఉన్నది, పరలోక భాగ్యం ఉన్నదని శిష్యులు గ్రహించారు.
కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పౌలు గారు చెప్తున్న మాట గమనించండి. యెరూషలేములో నివసించు ప్రజలారా, వారి నాయకులు మన రక్షకుని గ్రహింపలేదు. క్రీస్తు ప్రభువును నిజంగా అప్పుడు కూడా ఎవరు గ్రహించలేదు. క్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్న సమయంలో మొట్టమొదటి మాట పలికినటువంటి మాట గుర్తించుకోనండి. తండ్రి, వీళ్ళు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పిన తర్వాత, మరి ఆఖరి మాట చెప్పి అంతయు సమాప్తమైనని చెప్పిన తర్వాత ఆయన కన్ను మూసినప్పుడు పక్కనే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిలువేశారో ఆయనే మొట్టమొదటిసారి ఈ విధంగా చెప్తున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. ఎవరైతే సిలువేశారో ఆయనే ఒక సాక్షిగా మారాడు. ఇక్కడ కూడా అపోస్తులు చెప్తున్నటువంటి మాట ఏమిటి? దీనంతటికీ మీరే సాక్షులు, క్రీస్తుని మీరు చంపి ఉన్నారు, దీనంతటికి మీరే సాక్షులు అని చెప్తూ ఉన్నారు. గమనించండి, దివ్య బలి పూజలో కూడా మనం చెప్పేటువంటి ఒక సాక్ష్యం ఇది. మన విశ్వాస రహస్యం అని చెప్పినప్పుడు మనందరం చెప్పే సమాధానం, క్రీస్తువా, నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానాన్ని చాటెదను, నువ్వు మరలా వచ్చు వరకు వేచి ఉంటాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన వాక్యం అందుకే రాశారేమో. అపోస్తులు ఆనాడు చెబుతూ ఉన్నారు, దీనంతటికి మీరే సాక్షులు. ఈరోజు నువ్వు నేను కూడా, ప్రభువా, వారితో కలిసి నేను కూడా ఇదిగో ఆనాడు నువ్వు చెప్పినటువంటి మాట ఇప్పుడు నేను నీకు సాక్ష్యం చెప్తున్నాను తండ్రి అని మనందరం చెప్పగలగాలి. 33వ వచనం చూడండి, ఎంత మంచి బంగారు వాక్యం. ఒకసారి మీరందరూ కూడా బైబిల్ తెరచి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. వారి సంతతి వారైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చి ఉన్నాడు. అవును, తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని లోకానికి ఎందుకు పంపించారు? క్రీస్తు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి తన తండ్రి గురించి చెప్పడం, తన గురించి చెప్పడం, తన యొక్క రాజ్యం గురించి చెప్పే క్రమంలో క్రీస్తు ప్రభువు మనందరి కోసం వచ్చి సజీవుడుగా ఆయన లేపుట వలన ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరినది. ప్రవక్తలు చెప్పిన ప్రతి మాట కూడా క్రీస్తు ప్రభువులో నిజమైనది. కాబట్టి మరి వారి సంతతి వారైన మనందరి కొరకు ఇప్పుడు యేసు క్రీస్తు సజీవుడుగా లేపుట వలన నెరవేరిందని పౌలు గారు ప్రత్యేకంగా మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఈ పాస్కా కాలంలో పదే పదే శ్రీ సభ ఈ వాక్యం ఎందుకు చెప్తుందంటే, క్రీస్తు సజీవుడు. క్రీస్తు ప్రభు మనందరినీ తన యొక్క ఉత్థానం ద్వారా ఆశీర్వదిస్తున్నారని మనందరం కూడా గ్రహించాలి. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. నేను చదువుతున్నటువంటి సమయంలో బైబిల్ తీసి చూడవలసిందిగా మనవి. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడు, నన్ను విశ్వసింపుడు, నా తండ్రిని కూడా విశ్వసింపుడు. కలవరపడకండి, భయపడకండి అనే మాట బైబిల్లో 366 సార్లు రాయబడి ఉంది. భయం మనిషిని బలహీనుని చేస్తుంది. భక్తి మనిషికి ఎంతో భవిష్యత్తునిస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్తున్నటువంటి మాట ఇదే, నా తండ్రి గృహమున అనేక గృహములు కలవు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళినచో మిమ్మల్ని కూడా అక్కడికి నేను తీసుకుని వెళ్ళేదను అని చెబుతూ, మరి క్రీస్తు ప్రభు ఈరోజు చెప్పినటువంటి మాట చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అందుకు యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు నేనే అనే మాటను 7 సార్లు వాడారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పడంలో యేసు ప్రభు యొక్క హృదయ అంతరంగం ఏమిటి? బైబిల్లో
దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే మోషేతో యావే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఉన్నవాడను, సర్వదా ఉన్నవాడను. మోషే వెంటనే తను గ్రహించి నేను నత్తివాడిని, నేను ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పినప్పుడు దేవుడు తనకు అభయం ఇచ్చి నేను ఉన్నవాడను, సర్వదా ఉన్నవాడను. బైబిల్లో మొట్టమొదటిసారిగా దేవుడు నేను ఉన్నవాడను, నేనున్నాను కదా అని ఒక ధైర్యనిస్తూ ఉన్నాడు. ప్రియదేవులారా, క్రీస్తు ప్రభు తాను నేనే అనే మాట యోహాను సువార్తలో వాడుతున్న విధానం మీరు గమనించండి. క్రీస్తు ప్రభు నేనే జీవాహారమును, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, జీవాహారమును నేనే. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో లోకమునకు వెలుగును నేనే. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో నేనే మార్గము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 మరియు 14 వచనంలో నేను మంచి కాపరిని. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో నేనే పునరుత్థానమును. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఈనాటి సువిశేషంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అలాగే చివరిసారిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో నేను మంచి ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఈ నేనే అని చెప్పడంలో క్రీస్తే రక్షకుడు, ఆయనను గుర్తించాలి, ఆయనను గ్రహించాలి అని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియదేవులారా, ఆనాడు ఆ శిష్యులందరూ కూడా గ్రహించారు కాబట్టే ఉత్థాన క్రీస్తు ప్రభు వారికి కనిపించిన తర్వాత మీరు భయపడకండి, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని చెప్పి వారికి అభయం ఇచ్చి పంపిస్తున్న తరుణంలో ఒక వ్యక్తి శక్తిగా మారి ఈనాడు ఈ అపోస్తులు మనకు ఈ విశ్వాస వారసత్వాన్ని అందించారు. ప్రియదేవులారా, ఉత్థాన క్రీస్తు ప్రభు కనిపించింది పాపాత్మురాలైన మగ్దల మరియమ్మకు 8 సార్లు కనిపించిన ప్రతిసారి మీరు భయపడకండి, మీకు శాంతి కలుగును గాక, నా తండ్రి పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని చెబుతూ ఉన్నారు. ఏ ప్రవక్త కూడా నేనే మార్గము, నేనే సత్యమని చెప్పలా. ప్రవక్తలు ఏం చెప్పారు అంటే, ప్రవక్తలు చెప్పినటువంటి మాట యావే ఇట్లు సెలవించుచున్నాడు, యావే చెప్పినది ఏమనగా చెప్పారు. కానీ ఏ ప్రవక్త కూడా నేనే మార్గం, నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా అని చెప్పలేదు. క్రీస్తు ప్రభు తానే అధికారపూర్వకంగా నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా నేనే అనే మాటను క్రీస్తు ప్రభు పదే పదే వాడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభును గుర్తిద్దాం. క్రీస్తు ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తున్నారని నమ్ముదాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని గ్రహిద్దాం. చరిత్రలో ఒక వ్యక్తి జీవితం తన మరణంతో ప్రారంభమవుతుంది. తన ఉత్థానం ద్వారా ఈ లోకానంతా కూడా క్రీస్తు ప్రభు ఆస్వాదిస్తూ, క్రీస్తు ప్రభు ప్రతిరోజు మనందరినీ ఆస్వాదించుండాలని కోరుకుంటూ ఈనాడు ఈ పూజను సమర్పిస్తున్న వారందరినీ ప్రభు పాదాల ముందు ఉంచుతూ భక్తితో ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకొనండి, కొన్ని క్షణాల పాటు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈనాడు ఈ పూజను సమర్పిస్తున్న వారిని, కృతజ్ఞతా పూజలు సమర్పిస్తున్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారి కోసం పూజను సమర్పిస్తున్న వారిని, ఆత్మల పూజగా పూజను సమర్పిస్తున్న వారిని, ఈనాడు ఎవరైతే ఆపదలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఆసుపత్రిలో ఉన్నారో, శుభకార్యాలకు వెళుతున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ రోజంతా మమ్ము ఆశీర్వదించండి తండ్రి. రాత్రంతా కూడా దీవించిన దేవా, ఈ పగలంతా కూడా ఆశీర్వదించండి. ఈనాడు మేమందరం చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి ప్రభు. మేము ఎవరిని కలిసినా, ఎవరిని పలకరించినా, ఎవరి సహాయాన్ని పొందినా, ఎవరికి సహాయం చేసినా మీ ప్రేమను, శక్తిని 10 మందికి అందించే
మహాదృష్టాన్ని మాకు ప్రసాదించండి. ఎన్నికల వేళ, ఎన్నికల సమయంలో ప్రభువా తండ్రి, మీ వలె అంకిత భావంతో పనిచేసే మంచి నాయకులను మాకు ప్రసాదించండి. ఎండ తీవ్రతను తగ్గించండి. నోరు లేని జంతువులకు ప్రభువా, మరి వేసవి కాలంలో ఎవరైతే ప్రభువా మరి గుక్కు నీళ్లు ఇస్తూ ఉన్నారో, మంచి శుభకార్యాలు చేస్తూ ఉన్నారో, సలివేంద్రాలు పెడుతున్నారో వారందరినీ ఆశీర్వదించండి. ఈరోజు మేము చేసే ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మందరినీ ఆశీర్వదించమని, సాగర తార వేళంగణి మాత పుణ్యక్షేత్రానికి వెళుతున్న అమ్మ భక్తులందరినీ ఆశీర్వదించి దీవించమని ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దీన ప్రార్థన యేసయ్యా చేకొనుమా హృదయార్పణ. ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా దీవించి వరములియుమా. ఓ దీవించి వరములియుమా. మా మనసు పూలతో నీ కోసం దండ చేసి నీ మెడలో వేశామయ్యా. ఓ మా బ్రతుకే అంకితమయ్యా. యేసయ్య మా బ్రతుకే అంకితమయ్యా. వినరావా దీన ప్రార్థన యేసయ్యా చేకొనుమా హృదయార్పణ. ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా దీవించి వరములియుమా. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ తండ్రి, మీ కుటుంబం తీసుకొని వచ్చిన ఈ అర్పణలను దయతో అంగీకరించండి. ఈనాడు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. వారు పొందిన జ్ఞాన స్నానపు వరములను మీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుచు మీరు వాగ్దానం చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులగునట్లు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచు మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నారు. ఒకసారి బలి అయిన ఆయన మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందంతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి.
మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనం అనంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, పూల యాంటనీ కార్డినల్ గారిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, ఈనాడు పూజను సమర్పిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారికి పరమ వైద్యుడా మీ స్వస్థత వరాన్ని ప్రసాదించండి. ఈనాడు ఎవరైతే మరణించి ఉన్నారో, ఎవరి కోసమైతే ఈ పూజలు సమర్పిస్తున్నామో, ఉత్థాన మగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ తల్లితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు నేర్పించిన పరలోక జపాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మమ్మల్ని మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడం. మేము మోక్షము యొక్క ఆనందమును, మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన అయిన యేసువా, మా పాపలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్తం ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుచున్న ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం
ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనొచ్చు నీవు, శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనొచ్చు నీవు, శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మీరు రక్షించిన ప్రజలందరినీ అన్ని కీడుల నుండి, ప్రమాదాల నుండి కాపాడండి. మీ కుమారుని బాధామయ మరణం ద్వారా రక్షింపబడిన వారు ఆయన ఉత్థానంలో భాగస్థులై ఎల్లప్పుడూ ఆనందించుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
తలుపు నొద్ద యేసునాదుండు హృదయమనేను తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని ఓలి నిలుచున్నాడు పరికించి చూడు పరుని ఓలి నిలుచున్నాడు పరికించి చూడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణా స్నేహితుడు అతడు పరుడు